గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల గురించి వార్తల్లో మాత్రమే వినేవాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. నగరాల నుంచి పల్లెల వరకు, కాలేజీ నుంచి స్కూళ్ల వరకు ఈ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఒక్కసారి ట్రై చేస్తే ఏమవుతుంది అనే చిన్న పొరపాటు జీవితాంతం బాధలు మిగిల్చే వ్యసనంగా మారుతోంది. అసలు యువత ఎందుకు ఈ వ్యసనాల బారిన పడుతున్నారు? తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ రోజు తెలుసుకుందాం. ఒక విద్యార్థి చదువులో బాగానే ఉండేవాడు. స్నేహితుల ఒత్తిడితో ఒకసారి గంజాయి ప్రయత్నించాడు. మొదట సరదాగా అనిపించింది. తర్వాత అప్పుడప్పుడు, ఆ తర్వాత ప్రతిరోజు, చివరకు గంజాయి లేకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. చదువు దెబ్బతినింది. కుటుంబంతో దూరమయ్యాడు. ఆరోగ్యం క్షీణించింది. కలలు కరిగిపోయాయి. ఇది ఒక్కరి కథ కాదు. నేటి దేశంలోని వేలాది కుటుంబాలు ఎదుర్కొంటున్న వాస్తవం. గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలు యువతను నెమ్మదిగా బానిసలుగా మార్చేస్తాయి. అయితే పిల్లలు ఈ వ్యసనాల బారిన పడుతున్నారని తల్లిదండ్రులు ఎలా గుర్తించాలి? పిల్లలు అకస్మాత్తుగా ఒంటరిగా ఉండడం, గంటల తరబడి గదిలోనే గడపడం, రాత్రులు ఆలస్యంగా ఇంటికి రావడం, అవసరానికి మించి డబ్బు అడగడం, చదువుపై ఆసక్తి తగ్గిపోవడం, కొత్త స్నేహితులతో ఎక్కువ సమయం గడపడం, ఇలాంటి మార్పులు కనిపిస్తే తల్లిదండ్రులు అప్రమత్తం కావాలి. తిడితే సమస్య పరిష్కారం కాదు. వారి మనసు అర్థం చేసుకోవాలి. వారితో మాట్లాడాలి. అవసరమైతే కౌన్సిలింగ్ సహాయం తీసుకోవాలి. వ్యసనాలకు దూరంగా ఉంచాలంటే పిల్లలకు మంచి మార్గాన్ని చూపించాలి. కేవలం నిషేధించడం కాదు, ప్రత్యామ్నాయం కూడా ఇవ్వాలి. వ్యాయామం, క్రీడలు, పుస్తక పఠనం, సంగీతం, ధ్యానం, సేవా కార్యక్రమాలు ఇలాంటి మంచి అలవాట్లు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. వారికి జీవిత లక్ష్యాలు నిర్దేశిస్తాయి. చెడు స్నేహాలు, చెడు వ్యసనాల నుంచి దూరంగా ఉంచుతాయి. ప్రభుత్వం, పోలీసులు తమ వంతు చర్యలు తీసుకుంటున్నా సమాజం మొత్తం కలిసి పనిచేసినప్పుడే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తోంది. గంజాయి, డ్రగ్స్, ఆన్లైన్ బెట్టింగ్స్ ఇవి ఆనందానికి మార్గాలు కావు. అవి భవిష్యత్తును నాశనం చేసే ఉచ్చులు. ఒక యువకుడి వ్యసనానికి బానిస అయితే ఒక కుటుంబం బాధపడుతుంది. ఒక తరం దెబ్బతింటుంది. అందుకే మత్తులో జీవితం చిత్తు. ఆలోచించి తల ఎత్తు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఇతరులను కూడా దూరంగా ఉంచండి. గంజాయి, డ్రగ్స్, బెట్టింగ్స్ రహిత సమాజ నిర్మాణంలో మనము భాగస్వాములు అవుదాం. ధన్యవాదాలు. Tandava News. For more updates, like, share and subscribe.